నమస్తే సార్. నమస్తే సార్. లక్ష్మీ జిఆర్టీవీ నుండి వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే సో మీ వీడియోస్ మీ గురించి చాలా విన్నాం సార్. సో మీరు పౌరాణిక నాటకాల్లో చాలా డైలాగులు చెప్తూ స్టేజ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేస్తారు కదా సార్. సో ఇప్పుడు మా కోసం ఒక చిన్న డైలాగ్ చెప్పగలుగుతారు? ఓకే, చెప్తాను సార్. మనుగుటయ మరణించుటయ ఆ బంధకీకృత పరిహాసమానమున ప్రాణపరిత్యాగం అనరించుటయ లేక పరిభవంబునకు తలయొగ్గి జీవించుటయ సప్తసాగర వేలావలయతో వసుంధరావలయంబనికెల్ల నేకఛత్రాధిపత్యమును వహించి అప్రతీప ప్రతాపమున చండ శాసుండలరారు నా ఇట్టి రాజ్య చూడామని ఎవ్వడిట్టి హేయంబగు దుర్మరణను అంగీకరించును. పోనిమ్ము ఈ అవమానము భరింపజాలక దుర్మరణమునకే సాహసించును నువ్వు ప్రయోజనమేమి? ఓ ఏమీ అభిమాన దండకు సుయోధన సార్వభౌమునకు అవమానము. ఆ దుర్జాతి శుద్ధాంతము లజ్జావిహీనత పరిహసించునుగాక నాయంతటి వానికి అవమానం తటస్థించునా? మహాగజేంద్రంబు మార్గమున జంచుండ కుక్కలెన్ని మరుగుటలేదు లేదు. నేనెన్ని విధముల నా ఎంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయినా లోకమున వెల్లడి కాక మానదు. నిరర్ధకంగా దురర్ధ ప్రతిపాదులకు లోకులు అనేక విధంబుల తలంపక మానరు. అటు పిమ్మట నన్ను సందేహింపక మానరు. ఈ సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కలంకము స్థానం ఏర్పరచుకొనక మానదు. అపయసంబున జీవించి ఉండడి కంటే మరణంబు సర్వ విధంబుల శ్రేయోదాయకంబు. పోనిమ్ము ప్రాణ పరిత్యాగనంతరమైన ఈ సెడి తప్పున మాని నీ పరిహాసపాత్రుండకు మానవతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపము ప్రదర్శింపబడతా. కావున్న సర్వ విధంబుల మరణంబు గర్హితంబు జీవించి ఉందమన్నా పరనారీ పరిహాస పంక కలింకిత జీవుండనై మనిగి ఉండుట దుర్భరంబు. ఏమి చేయదు అచేతనమగు భూపత్రాగమే పాదహతిని సైపంజాలక మానవుని మూర్ధము ద్రోహించి తన పగను తీర్చుకొనుచుండ సచేతుండనై సభలుండనై సార్వభౌముండననే నేను ఒక్క ఆడది మొరరించిన యవగ్గునకు ప్రతీకారం గావించి నా పౌరుషమును స్థిరపరచుకున్న జాలనే. అకట నా అవమానములకన్నిటికీ కారణమైనదా మైసభయే కదా. నా క్రోధమునికి ఇనుకుపట్టైనది ఆ మైసభయే కదా. తుదకు నా జీవితముని సుమస్థితిని ఆక్రమింపజేసినది ఆ మైసభయే కదా. ఏమి కాల వైపరీత్యము. తొలుత రాజసూయమే లేకుండా ఇంత నిట్టిపాటు పుట్టనే పుట్టదు కదా. హౌరా ధర్మజ రాజసూయము దుర్యోధనభిమాన పుష్పోపంన నిర్మూలనములకు విశ్వాయ సదృక్షంబైనది. దురాత్ములు యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు రాజనీతి బాహ్యులు పరవంచనాసక్తులకు ఆ పాండవహతుకులు పిలిచినంతనే నేనేలా రాజసూయాధ్వరమును కరగవలే పోయి తినివు. నాకేలా పాడు మైసభా సందర్శ స్వేచ్ఛ అంకూరించనుబో. నేనేలా అందందుదిరిగాడ అవాచ్యములకు నవమానములకు లోను కావలే లోనై తినివు. ఆ సమయమున ఆ పాపిష్టి నిష్కారణముగా నన్నేలా పరిహసించవలే. ఈ స్థితిగతులను బట్టి చూడనన్న బంధకచే వంచింపజేయటకై ఆ పాండవహతుకులు ఈ రాజసూయ వాద్యమును నన్ను ఇంద్రప్రస్థపురమునకు పిలిపించినట్లు తోచుతున్నది. నిశ్చయముగా దుర్మార్గులి దుర్యోధన సంకటాత్ములే. కాంచో కేవల సభావన లోకన తత్వరుండులకు నన్ను వారేల నిరర్ధకంగా పరిహసించవలే. తెలిసినది ఈ రాజసూయమునకు మూలం ఈ కుటులోపాయం బయట నిశ్చయము నిస్సంచయము. ఎంత మోసము, ఎంత కౌటిల్యము, ఎంత దుండగము. ఓరి పాపిష్టులారా, పాండు భూపాల గర్భపాల బూతులారా, ఏమి నా వెర్రి. అభిజాత్యం నందు దృష్టి సారింపక ఆత్మగౌరవం నందు గురి నిల్పక సార్వభౌమ పదంబునైనా తలంపక నేనెట్టి అవ్యక్తాలోచనంబులం బడి కొట్టుకునుచున్నాడా. నవకండ భూమండలాది పమకొట తటగటి తరుణుగుని నిరంతర నిరాజత నిజపాద పంకేరుండనై చిందు రాచయ తుష్టయ పరివేష్టిత వసుంధరాభార దుర్వహుండనై పరరాజ మద సింహారణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నీ దీక్షుండనై 14 భూంబులొక్క పెట్టి నెత్తు వచ్చిన నుక్కడం పంచాలు ప్రచండ ప్రభాసితులకు 100 సోదరులకు అగ్రజుండనై షండతర పరాక్రమోజ్వాలమై దిగంత సజ్జోవిలసితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కళంకమై జగంబున పేరెన్నెక్కగన్న సుక్షత్రియ వంశమున జనించి తినే కక్షోహిణి సమూహం కదినాతుండనకు నాకు ఈ ప్రపంచముననే ఇది అసాధ్యము.
ఇప్పుడే పోయి ఆ దురాత్మలు చించి చెండాడేదా, ఆ పురంబు భస్మీపటనము గావించదా, ఆ పంచాలి నెంచరాని మహాపదములు ముంచెదా, నా మనో వికల్పనకు కారణమైన ఆ మైసభ విధ్వస్తమనర్చదా. దురాత్ములారా, పాండవ హతుకులారా, సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుండనియు బంధుగుండనియు మీది మిక్కిలి మీ ఎట్టి సామంత మాతృక అనేకులకు శాసకుండనియు తలంపరైతిరే. అప్పుడే దుర్మదాంధము కన్నులకు ఎగగట్టేనా, అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానం నశించనా. అగును అల్పపు సిరి కన్నులు గానవచ్చునా, ఎట్టెటులో ఒక రాజసూయం నిర్మించడము కదా అని కన్నులు మిన్నులు గానకున్నారే. ఇంత మాత్రాన్ని ఎంత నెట్టుబాట కానిండు. ఈ సుయోధన క్రోధాగ్నికి దూదు బొంగులు కాకపోవునా మీ దుర్దోషములు, ఈ సుయోధన చక్రవర్తి ఈర్ష్యాగ్రహమునకు బాణ్యములు కాకపోవునా మీ హృదయ పిండంబులు, ఈ దుర్యోధన చక్రవర్తి ఈర్ష్యాగ్రహమునకు బాణ్యములు కాకపోవునా మీ కవోన రక్త ప్రవాహంబులు, ఈ శౌర్యరాశి దుర్వార శౌర్య చండ మార్తాండ తీక్ష్ణాకరంబులకు గబలంబులు కాకపోవునా మీ గర్వాంధకారంబు. ఏమి మీ కండకువు భవన్ మనోగత ధౌర్యాతివారివాహ నిబంధ సమర్థ ప్రపంచనము కాదు ఆయుకురురాగ్ముని క్రోధము. బౌద్ధృదయ సవృత గర్వ పర్వతోన్మూలన చన్ వజ్రాయంబు కాదు ఆయి చక్రవర్తి క్రౌర్యము. భవచిత్తాపవి సంచరద్దు రూప మత్త మాతాంగ వక్ష కవాట విపాటన పాటన ఉదద్ర సింహ కిశోర కరాంచల కాంచనంబులు కావా ఈ కురుముఖ్యుల అద్భుతోపాయం పరములు. ఓరి రాజుకుల పాంసంలారా, మిమ్మల్ని ఇంకేంద్రపస్థపురమును నిలువరించిన నీ సుయోధనుండనేనా, మీ కట్టుబుట్టుములు సైతం మూడలాగించి మిమ్మల్ని నట్టడవులు గుట్టల పాలుగా ఉంచి చెట్టులను పట్టింపుకున్న నే రారాజునేనా, మీ సర్వసంపదలు హరించి మీ దుర్మతంబు నడపకుండా నేను సార్వభౌముండనేనా. నిండు సభామధ్యంబున సకల రాజ సమక్షంబున పత్ని సమేతముగా మీ మానమారుడివో చేయకుండిన భూమండలమునింకను దుర్యోధన చక్రవర్తిని పిలిపించుకుందునే. పాండవాంకుర మారణ హోమంనకై హృదయగుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచున్నది, నలుదిశలు ఆక్రమించుచున్నది. మంత్రపాఠకులు లేరే ఏమీ కర్తవ్యము. కర్తవ్య విచారణ లేదు, పుణ్యపాప వివక్షణ లేదు, కీర్తి అపకీర్తులు లేవు, కారణములు లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండివే ప్రకల్పిత నిష్ఠిరి పరిభవ త్రిశూలోకద్ఘట్టిత కౌరవంశు వర్ధనమనః కట్టిరవంబు యథేచ్ఛ విహారంబుల నప్రమత్త వృత్తిని ఆటంకంగా విజృంభించి తీరవలసిందే. పాండవ దుర్మంద విభంజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండు భూపాల కులోన్మూలనము అంతరాచనీయము. పాండవ పట్టమనిషి దారుణ పరాభవంబు ద్వితీయ కర్తవ్యము. పాంచాలి పంచభద్రుక